సెమీస్ గండం సూర్యసేన ముందున్న అసలు సిసలు పరీక్ష ఇదే. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ప్రయాణం ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది. సూపర్ 8 దశలోకి అద్భుత ఫామ్తో అడుగుపెట్టిన భారత్కు సౌత్ ఆఫ్రికా చేతిలో ఎదురైన 76 పరుగుల భారీ పరాజయం పెద్ద షాక్గా మారింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ వెనుకబడి కనిపించింది. ఈ ఓటమి కేవలం పాయింట్ల పట్టికలోనే కాదు, నెట్ రన్ రేటు పరంగా కూడా తీవ్రమైన ప్రభావం చూపింది. ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేటు 3.800కు పడిపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఈ టోర్నీలో టీమిండియా దూసుకుపోతుందని అభిమానులు ఆశించారు. కానీ సూపర్ 8 తొలి పోరులోనే భారీ ఓటమి ఎదురవడంతో సెమీఫైనల్ మార్గం ఇప్పుడు సవాళ్లతో నిండిపోయింది. ఇకపై భారత్ ఆడబోయే ప్రతి మ్యాచ్ ఫైనల్లా మారింది. ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్తో భారత్ తలపడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్లు ఇప్పుడు కేవలం సాధారణ లీగ్ పోరులు కావు, సెమీస్ టికెట్ను నిర్ణయించే కీలక సమరాలు. భారత్కు ఇప్పుడు ముందున్న ఏకైక మార్గం 2 మ్యాచ్ల్లోనూ తప్పనిసరిగా విజయం సాధించడం. కేవలం గెలవడం సరిపోదు, భారీ తేడాతో గెలిచి నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకోవాలి. సౌత్ ఆఫ్రికా చేతిలో భారీ తేడాతో ఓడిపోవడం వల్ల రన్ రేట్ తీవ్రంగా దెబ్బతింది. కాబట్టి జింబాబ్వే, వెస్టిండీస్లపై కనీసం 40 నుంచి 50 పరుగుల తేడాతో గెలవడం లేదా లక్ష్యాన్ని తక్కువ ఓవర్లలో ఛేదించడం అవసరం. ప్రతి బౌండరీ, ప్రతి వికెట్ ఇప్పుడు కీలకం. ఇక సెమీఫైనల్ సమీకరణాలను పరిశీలిస్తే పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఒకవేళ భారత్ తన 2 మ్యాచ్లు గెలిస్తే 4 పాయింట్లు సాధిస్తుంది. అదే సమయంలో సౌత్ ఆఫ్రికా తన మిగిలిన 2 మ్యాచ్ల్లోని గెలిస్తే ఆ జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలుస్తుంది. అప్పుడు భారత్ 2వ స్థానంలో నిలిచి సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే లేదా వెస్టిండీస్ చేతులు ఓడిపోతే 3 జట్లకు 4 పాయింట్లు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు నెట్ రన్ రేట్ యుద్ధం మొదలవుతుంది. ఇప్పటికే నెట్ రన్ రేటు మైనస్లో ఉన్న భారత్కు ఇది పెద్ద సవాల్. ఇతర జట్లు చిన్న తేడాతో గెలిచిన భారత్ భారీ విజయాలు సాధించాల్సిందే. జింబాబ్వే జట్టును తక్కువ అంచనా వేయడం ప్రమాదకరం. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాను ఓడించి సంచలనం సృష్టించిన జింబాబ్వే ఆత్మవిశ్వాసంతో ఉంది. యువ ఆటగాళ్లు ధైర్యంగా ఆడుతున్నారు. భారత బౌలింగ్ లైనప్ కట్టుదిట్టంగా లేకపోతే మరో షాక్ ఎదురయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా వెస్టిండీస్ జట్టు కూడా సొంత గడ్డపై ప్రమాదకరంగా మారుతుంది. కరేబియన్ బ్యాట్స్మెన్ పవర్ హిట్టింగ్ లో ప్రసిద్ధి. ఒకసారి సెట్ అయితే మ్యాచ్ను ఒక్కసారిగా మలుపు తిప్పగలరు. భారత బౌలర్లు డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఫీల్డింగ్ లో తప్పులు చోటు చేసుకోకూడదు. చిన్న చిన్న పొరపాట్లు కూడా సెమీస్ ఆశలను దెబ్బతీయవచ్చు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఇప్పుడు పరీక్షకు గురైంది. దూకుడు బ్యాటింగ్ తో పేరు తెచ్చుకున్న సూర్య నాయకుడిగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. ప్లేయింగ్ 11లో మార్పులు చేయాలా? బౌలింగ్ కాంబినేషన్ను మార్చాలా? మధ్య ఓవర్లలో వికెట్లు తీసే స్పిన్నర్లను ఎలా వినియోగించాలి? ఇవన్నీ కీలక అంశాలు. ఒక సరైన నిర్ణయం మ్యాచ్ను మార్చగలదు. బ్యాటింగ్ పరంగా చూస్తే టాప్ ఆర్డర్ బాధ్యత తీసుకోవాలి. సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో టాప్ ఆర్డర్ త్వరగా కూలిపోవడం భారీ పరాజయానికి కారణమైంది. ప్రారంభ ఓవర్లలో వికెట్లు కోల్పోతే రన్ రేట్ పెంచడం కష్టమవుతుంది. కాబట్టి ఓపెనర్లు జాగ్రత్తగా ఆడి మంచి ఆరంభం ఇవ్వాలి. మధ్య వరుసలో స్థిరత్వం అవసరం. చివర్లో ఫినిషర్లు వేగంగా పరుగులు చేయాలి. బౌలింగ్ విభాగం కూడా మెరుగుపడాలి. పేపర్ ప్లేలో వికెట్లు తీయడం అత్యంత కీలకం. ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయాలి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు, స్లోవర్లు ఖచ్చితంగా వేయాలి. ఫీల్డింగ్లో క్రమశిక్షణ అవసరం. ఒక క్యాచ్ డ్రాప్ అయినా మ్యాచ్పై ప్రభావం చూపుతుంది. భారత్ ఒక మ్యాచ్ ఓడిపోయిన పరిస్థితి దాదాపు ముగిసినట్లే. కేవలం 2 పాయింట్లతో సెమీస్ చేరడం అసాధ్యం. అందుకే ప్రతి మ్యాచ్ ఇప్పుడు డూ ఆర్ డై స్థితిలో ఉంది. అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జట్టు తిరిగి బలంగా రీబౌండ్ అవుతుందా లేక ఒత్తిడికి లోనవుతుందా అన్నది చూడాలి. ఈ టోర్నీ ఇంకా ముగియలేదు. క్రికెట్లో అద్భుతాలు జరిగే క్రీడ ఇది. ఒక భారీ విజయం మొత్తం సమీకరణాన్ని మార్చగలదు. భారత జట్టు గతంలో ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లోనూ తిరిగి లేచి నిలబడింది. ఇప్పుడు కూడా అదే ధైర్యం, అదే పోరాట స్ఫూర్తి అవసరం. సూర్యసేన ముందున్న అసలు పరీక్ష ఇప్పుడు మొదలైంది. సెమీస్ గండాన్ని దాటాలంటే పరిపూర్ణ ప్రదర్శన తప్ప మరో మార్గం లేదు.